అందరికీ నమస్తే. ఇయాల ఎంతో రుచిగల తలకాయ కూర ఎలా వండాలనో నేను మీకు చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటది. నేను పక్కా కొలతలతో చూపిస్తా. ఇదే ప్రకారం తలకాయ అంటు పులుసు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటది. చూడండి, ఇది ఒక పూట మనం నెక్స్ట్ డే తినాలనుకుంటే ముందు రోజు రాత్రి అంటే ఈ కూర వండినాక 5-6 గంటల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటు పులుసు బాగా ముక్కలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీలకైనా అన్నంలకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇట్లాంటి తలకాయ కూర తింటే ఇంకా మీరు ఎప్పుడైనా ఇట్లనే తయారు చేసుకుంటారు. నేను 750 గ్రాముల తలకాయ కూర తీసుకున్నాము, 1/4 కేజీ. చింతపండు అండి, 100 గ్రాముల చింతపండు, అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని నానేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు తలకాయ కూర శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం 1/2 స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని చిన్నగా తరిగి ఆ ముక్కలను ఇందులో వేసుకొని బాగా ఆ ముక్కలను వీటికి పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇట్లా చేయడం వల్ల దాంట్లో ఉన్న కొంచెం కాల్చిన వాసన, వెగటు వాసన పోయి ఉల్లిపాయ వాసన పట్టుకొని ఆ వాసన మనకు పోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది గ్రేవీ. ఇట్లా చేసుకొని దీన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకొని ఇదే గిన్నెలో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని, 1/2 గ్లాస్ సరిపోతాయి, లిడ్ పెట్టి తలకాయ కూర ముదురుతనాన్ని బట్టి అంటే 3 విజిల్లా 4 విజిల్లా, ముదురుదైతే 4 విజిల్లు పెట్టుకోండి, లేతదైతే 2-3 విజిల్లతో అయిపోతుంది. నేను ఇక్కడ 4 విజిల్లు పెట్టుకున్నాను, పెద్దదే తలకాయ. ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. తర్వాత సాజీరా వేసుకొని ఇంకొక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలు తరిగి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఇంకా అల్లం వెల్లుల్లి అవసరం లేదు, అందులోనే చాలానే వేసుకున్నాం కదా మనం. ఇది కొంచెం వేగిన తర్వాత ఆ కుక్కర్లోని తలకాయ కూరని తెచ్చి ఇందులో వేసుకోవాలి. ఈ బౌల్లో వేయించుకోవాలి. ఇప్పుడు కారం ఇవి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. చింతపండు పులుసు పోసుకున్నానండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాను. క్లిప్ సరిగ్గా రాలేదు. దాంట్లోనే ఇంకో గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మొత్తం 2 గ్లాసుల వాటర్ పడుతుందండి. 1 గ్లాస్ చింతపండు నీళ్ళు, 1 గ్లాసు మామూలు సాదా వాటర్. మీ గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ వేయించుకోవచ్చు. గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1.5 స్పూన్లు అండి, జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి.
జీలకర్ర మెంతుల పొడి అండి, జీరా పౌడర్ కాదు. ఇక్కడ జీలకర్ర మెంతులు కలిపి మనం వేయించుకొని పౌడర్ చేసుకుంటాం కదా, అంటు పులుసులలో అదే టేస్ట్ అని చెప్తుంటా కదా. ఈ పౌడర్ వేస్తే అంటు పులుసు చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక టేబుల్ స్పూను సాల్ట్, మనం ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొబ్బరి పొడి ఒక 2 లేదా 1.5, చిక్కదనాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను ఇక్కడ 1.5 వేసుకున్నాను. 750 గ్రాముల కూరే అయితే, 3/4 కిలోనే అయితే కేవలం ఇవే నేను చెప్పిన కొలతలనే వేసుకోండి, బ్రహ్మాండంగా వస్తుందండి. ఇంకా ఉప్పు కారాలు మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువలు కొంచెం పెంచుకోండి, తగ్గించుకోండి. కానీ ఇదైతే సరిపోను ఉంటుందండి, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఒక 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఒక చిన్న స్పూను షుగరు లేదా బెల్లం కొంచెం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అంతా షుగర్ అన్న బెల్లం అన్న వేసుకుంటే పులుపు విరుగుడుకండి బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటు పులుసు చేసుకున్న తర్వాత ఒక 5-6 గంటలు పక్కకు పెట్టి తినాలి. చపాతీలకైనా అన్నంలకైనా అసలు ఆ టేస్ట్, ఆ వాసన, అది ఉడుకుతుంటేనే మీకు వచ్చే ఆ వాసన ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే ఇట్లా చేసి పెట్టండి, గెస్టులు వచ్చినా ఎవరు వచ్చినా. ఇది మనం అనుకున్నంత ఆషామాషి కాదు, చూస్తే సింపుల్గానే ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఎప్పుడేం వేయాలో చూసుకొని చేయండి. చూడండి అయిపోయింది, మంచిగా ఉడికింది. పులుపు కారం అన్నీ మిక్స్ అయ్యి ఆ టేస్ట్ అమోఘంగా ఉంటుందండి తలకాయ కూర. చూడండి, అంటే ఇంత మాత్రం సరిపోతుంది. ఆలస్యం చేయకుండా మీరు కూడా వండుకోండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.